హాయ్ హలో అందరికీ. ఈరోజు హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్ థిక్గా అవ్వడానికి హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను, చూసేయండి. దానికోసం ఫస్ట్ నేను డైరెక్ట్గా కాకుండా ఆయిల్ ఇలా ఒక పెంక పెట్టుకొని దానిపైన ఒక చిన్న కటోర పెట్టుకొని కటోరలో కొద్దిగా కోకోనట్ ఆయిల్ నేను యాడ్ చేసుకున్నాను. కోకోనట్ ఆయిల్లో కొన్ని మందారం ఆకులు, కొంచెం గుంటకరగడాకు, అలానే కొన్ని మెంతులు అనేవి నేను వేసుకున్నాను అనమాట అందులో. అట్లనే వాటితో పాటు ఎల్లిపాయలు ఉంటాయి కదా, గార్లిక్, అవి పొట్టు తీసేసి ఒక 4 పీసెస్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ అవి బాయిల్ అయిన తర్వాత అవి నేను వేరే వాటిలోకి షిఫ్ట్ చేసుకున్నాను. అంటే వడగట్టుకున్నాను అనమాట. ఆయిల్ సపరేట్ చేసుకున్నాను. సపరేట్ చేసుకున్న ఆయిల్ని మంచిగా హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ హెయిర్కి స్ప్లిట్ ఎండ్స్ వరకు బాగా స్కాల్ప్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా హెయిర్ మసాజ్ చేసుకున్న తర్వాత నేను కోమ్తో జడ మంచిగా గట్టిగా వేసేసుకున్నాను. ఆయిల్ పెట్టుకున్నప్పుడు అయినా సరే మనం కంప్లీట్గా ఇలా హెయిర్ని కోమ్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే స్ప్లిట్ ఎండ్స్ కూడా తగ్గుతాయి, హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి హెయిర్ కేర్ టిప్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.